హాయ్ మ్యామ్. హాయ్ హేమా. నాకు ఒక డౌట్ ఉంది మ్యామ్. అడుగు. ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకునే ముందు గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేస్తారు. అప్పుడు గైనకాలజిస్ట్ మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు, కొంచెం వెయిట్ లాస్ అయిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అంటారు యూజువల్లీ. ఎందుకు అలా అంటారు మ్యామ్? ఓకే. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఏం జరుగుతుంది? ఎవ్రీ మంత్ ఏం జరుగుతుంది చెప్పు. ఎవ్రీ ప్రెగ్నెన్సీ మంత్ గ్రాడ్యువల్లీ కొంచెం కొంచెం వెయిట్ పుట్టాన్ అవుతూ ఉంటారు. ఎవ్రీ మంత్ ఎంతో కొంత, కొంతమందికి వెయిట్ పెరుగుతూ ఉంటారు. అవును నువ్వు మ్యామ్. అడిగింది ఏంటి? వీళ్ళు మ్మ్. ఆల్రెడీ ఓవర్ వెయిట్ అన్నావు నువ్వు. ఓవర్ మ్మ్. వెయిట్ ఉన్నారు, ఇంకా అదే వెయిట్ పైన వీళ్ళు ఇంకా వెయిట్ పెరుగుతున్నారు. మ్మ్. వెయిట్ పెరుగుతున్న కొద్దీ ఏమైతుంది అని అంటే వీళ్ళకి కొంచెం బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఏమైతుందంటే సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ కి రీచ్ అయ్యే వరకు ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కొన్ని సార్లు కంట్రోల్ చేయలేని పరిస్థితికి వచ్చేస్తుంది. దానివల్ల ఏం చేస్తారంటే కొంతమందికి ఎయిత్ మంత్ లోనే సి సెక్షన్ చేసేసి బేబీని బయటికి తీసేస్తారు, ఎందుకంటే అది కంట్రోల్ చేయలేక. మ్మ్. కొంతమందికి ఏమైతుందంటే గెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది. ఓ. ఆ డయాబెటీస్ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది బేబీకి మదర్ కి ఇద్దరికి. కొంతమందికి ఏమో థైరాయిడ్ అటాక్ అవుతుంది. ఈవెన్ మన దగ్గర ఉన్న క్లయింట్స్ లో కూడా కొంతమంది థైరాయిడ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు చెప్తుంటారు, నాకు డెలివరీ టైంలో వచ్చింది, ప్రెగ్నెన్సీ టైంలో వచ్చింది థైరాయిడ్, ఇప్పటి వరకు పోలేదు అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన దగ్గర. మ్మ్. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉన్నారు, అదే వెయిట్ మ్మ్. పైన ప్రెగ్నెంట్ అవుతారు. ఇదంతా బాడీ ఎక్కువ అయిపోతుంది కదా. ఆ అవును. ఓవర్ వెయిట్ మ్మ్. దాని వల్ల లోపల బేబీ ఉంటుంది, హార్మోన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. దీని మ్మ్. వల్ల ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇంకోటి ఏం జరుగుతుందంటే ఈ ఒబేస్ పర్సన్స్ లో ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంటుంది. అంటే ఫోలిక్ యాసిడ్ అనేది బాడీ అబ్జర్వ్ చేసుకోదు. ఈ బో ఈ ఫోలిక్ యాసిడ్ బాడీ అబ్జర్వ్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఆ డెఫిషియన్సీ ఉంటుంది. ఈ డెఫిషియన్సీ వల్ల ఏమైతుందంటే బేబీకి స్పైన్ అనేది కొంచెం వీక్ గా వస్తుంది. ఓ. వీక్ గా వస్తాయి బేబీస్ కి. మ్మ్. కాబట్టి మనము బిఫోర్ ప్రెగ్నెన్సీ వెయిట్ తగ్గిన తర్వాత ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇట్లాంటి కాంప్లికేషన్స్ అనేవి ఏవి రాకుండా ఉంటాయి. ఓకే. కొంతమందికి ఏమైతుందంటే ఈ ఓవర్ వెయిట్ వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది. హార్మోన్ మ్మ్. ఇన్బ్యాలెన్స్ వచ్చేసి పిసిఓడి వస్తుంది. ఈ పిసిఓడి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఇవన్నీ మళ్ళీ దేనికి దారి తీస్తాయంటే ఇన్ఫెర్టిలిటీకి. ఈవెన్ ఓకే. ఇన్ఫెర్టిలిటీ కూడా వెయిట్ లాస్ అవ్వమని చెప్తారు, ఎందుకంటే వీళ్ళు ఒబేస్ ఉండి ఆ హార్మోన్స్ అన్ని ఇన్బ్యాలెన్స్ గా ఉండి పిసిఓడి అటాక్ అయిపోతుంది. పిసిఓడి నుంచి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నుంచి ఇన్ఫెర్టిలిటీ, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి ఎవరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా ఓవర్ వెయిట్ ఉన్న పర్సన్స్ కి ఫస్ట్ వెయిట్ తగ్గండి అని చెప్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటి అని అంటే వీళ్ళు అదే వెయిట్ తో ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ ఒబేసిటీకి వెళ్ళిపోతారు. ఒబేసిటీకి వెళ్ళిపోవడం వల్ల ఫ్యూచర్ లో ఆఫ్టర్ డెలివరీ తొందరగా మెటబాలిక్ డిజార్డర్లు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ లైఫ్ ఓకే. స్టైల్ ఉండకపోవడం, తీసుకునే ఫుడ్ వల్ల, అన్నిటి వల్ల తొందరగా మెటబాలిక్ డిజార్డర్లు వస్తాయి. ఈ అందుకని చెప్పేసి మనం ముందే హెల్దీగా ఫిట్ గా ఉండి కన్సీవ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ కూడా మనకి బాగుంటుంది. ఇంకొకటి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి ఒబేస్ పర్సన్ కన్నా. ఆ, ఎవరు బిఎంఐ లో వాళ్ళు ఉండి కన్సీవ్ అయినప్పుడు ఫిట్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది విషయం. ఓకే. ఓవరాల్ గా వెయిట్ లాస్ అయిన తర్వాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఓ 9 మంత్స్ పీరియడ్ బాగుంటుంది, పుట్టే బేబీ బాగుంటుంది అంటారు, అంతేనా? బేబీ హెల్దీగా పుడతారు, ఆఫ్టర్ డెలివరీ మ్మ్. కూడా బేబీ హెల్దీగా ఉంటారు, మదర్ హెల్దీగా ఉంటారు. ఓవరాల్ గా మనకి మెంటల్ గా ఫిజికల్ గా హెల్దీగా ఉంటాం. ఓకే. థ్యాంక్ యూ శిరీష మ్యామ్. ఓకే, నీకు ఆన్సర్ తెలిసిందా నువ్వు అడిగిన క్వశ్చన్ కి? యా మ్యామ్. క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పారు మీరు. థ్యాంక్ యూ. ఓకే. ఈ వీడియో చూసిన వాళ్ళలో ఎవరికి ఇలా జరిగింది అంటే ఎవరికన్నా మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని వెయిట్ లాస్ అవ్వమంటే మీరు అది వినిపించుకోకుండా
అలానే కన్సీవ్ అయ్యారు. అలా అయితే మీలో ఎవరికన్నా కాంప్లికేషన్స్ వచ్చాయా? వస్తే ఏమొచ్చాయి? మీ సజెషన్ ఏంటి? అంటే మీరు పెట్టే కామెంట్ల వల్ల యూజ్ ఏంటి అని అంటే ఇది ఒక అవేర్నెస్. కన్సీవ్ అయ్యే ముందు వెయిట్ లాస్ ఎందుకు అవ్వాలి? మీ కాంప్లికేషన్స్ ఏంటో అందరికీ చెప్తే ఓకే, వెయిట్ లాస్ అవ్వాలి అనేది మీరు అవేర్నెస్ ఇస్తున్నట్లు. ఈ వీడియో ఎవరు చూసినా మీకు ఎవరికన్నా అలా కాంప్లికేషన్స్ వచ్చి ఉంటే మీరు కామెంట్ చేయండి మీకు ఏం కాంప్లికేషన్స్ వచ్చాయో. మ్యామ్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు వెయిట్ లాస్ అవ్వమని చెప్తారు, ఒక 3 మంత్స్ 6 మంత్స్ టైం ఇస్తారు కూడా. అయినా సరే వీళ్ళు టైం పాస్ చేస్తారు, లేదా అంత ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే ఓవర్ వెయిట్ ఉన్నా ప్రెగ్నెంట్ అయిపోతున్నాం కదా అన్న మిస్ కన్సెప్షన్ వల్ల మళ్ళీ అలాగే వెళ్ళిపోతుంది. గైనకాలజిస్ట్ ఏం చేయలేక వాళ్ళకి ఆల్రెడీ టైం ఇచ్చున్నారు, వాళ్ళ ఏజ్ రన్నింగ్ అవుతూ ఉంటుంది, ఇంకా ఏజ్ పెరిగినా కొద్ది కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు మ్యామ్. అవునంటారా? అవును. చాలా మంది ఈవెన్ నేను రీసెంట్ గా ఒక గైనకాలజిస్ట్ తో మాట్లాడాను. తను ప్రెగ్నెంట్ వచ్చేసి 96 కేజెస్ ఉన్నారు. ఇప్పుడు ప్రెగ్నెంట్ 96 ఓకే. కేజెస్ ఉన్నారు. తను నార్మల్ గా ఏం కన్సీవ్ అవ్వలేదు, ఐయుఐ వల్ల కన్సీవ్ అయ్యారు. నేను అడిగింది ఏంటి అని అంటే అసలు మీరు 90 కేజెస్ ఉన్న పర్సన్ కి ఎందుకు ఐయుఐ చేశారు అనేది నేను అడిగిన క్వశ్చన్. డాక్టర్ ఆన్సర్ ఏంటి అని అంటే నేను ఆ పేషెంట్ కి 6 మంత్స్ టైం ఇచ్చాను, కానీ తను 1 కేజీ కూడా వెయిట్ లాస్ అవ్వలేదు, ఇంట్రెస్టెడ్ గా కూడా లేరు, తను కన్సీవ్ అవ్వడానికే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. 6 మంత్స్ టైం ఇచ్చినా తను కనీసం 1 కేజీ కూడా వెయిట్ లాస్ అవ్వలేదు, అందుకే నేను ఐయుఐ చేశాను అని డాక్టర్ గారు చెప్పారు. ఓ అందుకే వెయిట్ లాస్ ఎందుకు అవ్వాలో మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఎవరు అవేర్నెస్ కోసం అంటే మీరు అందరూ ఎవరైతే ఇది చూస్తున్నారో మీకేమన్నా ప్రెగ్నెన్సీలో ఓవర్ వెయిట్ వల్ల కాంప్లికేషన్స్ వచ్చి ఉంటే కామెంట్ చేయండి. మీ కామెంట్ అనేది అందరికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది.